Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే వారికి ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా 4 రోజుల పాటు భారీగా తగ్గి ఆల్ టైమ్ తగ్గుదల కనిపించింది. అదే ధర వద్ద ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. 4 రోజుల్లో స్వచ్ఛమైనటువంటి బంగారం ధర తులానికి ఏకంగా 12,000 రూపాయల వరకు దిగి వచ్చింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రమవుతున్నప్పటికీ కూడా బంగారం ధరలు మాత్రం వరుసగా పడిపోతుండడం ఇక్కడ ఆశ్చర్యకరంగా మారింది. సాధారణంగా ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో సురక్షితమైనటువంటి పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు, కానీ భారీగా పెట్టుబడులు పెడతారు. దీంతో ధరలు పెరుగుతాయి, కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ విలువ పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం వంటి కారణాలతో పెట్టుబడులను డాలర్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారానికి గిరాకీ తగ్గి ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో మార్చి 23వ తేదీన 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారం ధరలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. అదేవిధంగా వెండి రేట్లు కూడా భారీగా తగ్గాయి. ఆ రేట్లను కూడా ఒకసారి పరిశీలిద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి ప్రస్తుతం 1,43,109 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,000 రూపాయల వద్ద పలుకుతుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,000కు అటు ఇటుగా పలుకుతుంది. పసిడి ధరలు గడిచినటువంటి వారం రోజులుగా గమనించినట్లయితే తగ్గుతున్నట్లుగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్నటువంటి పరిస్థితుల కారణంగానే ఈ యొక్క బంగారం ధర అనేది తగ్గుతున్నాయి. ప్రస్తుతం డాలర్ విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం గమనించవచ్చు. సాధారణంగా అమెరికన్ డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుందని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. ఇక్కడ బంగారం ధరలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. భారతదేశంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఒక తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా చెప్పవచ్చు. పసిడి ఆభరణాల ధరలు భారీగా తగ్గడం వల్ల కస్టమర్లు షాపింగ్ చేసేందుకు ఆసక్తి కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లిళ్ల సీజన్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా చెప్పవచ్చు. భారతీయ కుటుంబాలలో అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆమె వివాహం జరగవలసినటువంటి సందర్భం వరకు కూడా బంగారు ఆభరణాలు సుమారు ఆమె యుక్త వయసు వచ్చే వరకు కూడా సేకరిస్తూనే ఉంటారు. ప్రస్తుతము బంగారం ధరలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్లో షాపింగ్ చేసేటువంటి వారికి కాస్త ఊరట కలిగించేటువంటి అంశంగా మారింది. అయితే బంగారం ధరలు ఎంతవరకు తగ్గుతాయి లేదా ఎంతవరకు పెరుగుతాయి అనేది ఇంకా స్పష్టత లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ఆధారపడి ఉంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి వారు ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తంలో కొనుగోలు చేయడం ఉత్తమం అంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి ధరలే చాలా తక్కువ ధరలు అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనం గతంలో ఒక జనవరి ఎండింగ్లో భారీగా పెరిగినటువంటి ధరలు చూసాం. 22 క్యారెట్ల గోల్డే 1,60,000కు పైగా రేటు దాటినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాంటిది ఇప్పుడు 1,33,000 వద్ద కొనసాగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 30,000 వరకు కూడా తగ్గింది ఈ నెలలోనే బంగారం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయడం అనేది చాలా ఉపయోగకరంగా మారుతుందంటూ కూడా చెప్తున్నారు. రాబోయే రోజులలో ఇంకా బంగారం పెరుగుతుందే కానీ మరింతగా తగ్గేటువంటి, అంటే ఇంకొద్ది రోజుల పాటు స్టేబుల్గా ఉండి కొంత తగ్గొచ్చులే కానీ అంతకు మించి అయితే కిందికి వెళ్ళేటువంటి పరిణామం కూడా ఉండకపోవచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా వరుసగా తగ్గుతున్నటువంటి బంగారం ధరలు అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకైతే ఇప్పుడు ఆశాజనకంగా మారాయి.